జూట్‌ని మనం తెలుగులో జనపనార అని పిలుస్తాము. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి మనము కార్కొరస్ ఒలిటారిస్ అని అంటాము. అదేవిధంగా కార్కొరస్ క్యాప్సులారిస్ ఈ 2 వచ్చి మనకి జనపనారలో ఉండేటువంటి వెరైటీస్ అనమాట. సో దీన్ని జూట్ అని పిలుస్తాం. సో ఈ జూట్ క్రాప్ యొక్క కల్టివేషన్ స్టెప్స్, అదేవిధంగా ప్రాసెస్ ఏ విధంగా మనం పండిస్తామో వాటి యొక్క యూజెస్ గురించి మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. జూట్ కార్కొరస్ ఒలిటారియస్, అదేవిధంగా కార్కొరస్ క్యాప్సులారిస్. సో ఇది వచ్చి 2 వెరైటీస్ మాత్రం ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఆ 2 వెరైటీస్ గురించి తెలుసుకుందాము. సో మొట్టమొదటిగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అలైన్డ్ ఫైబర్స్. సో మనకి జూట్కి సంబంధించి కల్టివేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాటి యొక్క న్యూ వెరైటీస్ డెవలప్ చేయడానికి కానీ మనము ఈ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అలైన్డ్ ఫైబర్స్ ఏదైతే ఉందో అది వచ్చి బరక్పూర్లో ఉంటుందన్నమాట. సో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి రీసెర్చ్ అనేది చేస్తుంటారు. సో అదేవిధంగా నేషనల్ వైజ్ ఉండేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ జూట్ అండ్ అలైన్డ్ ఫైబర్ టెక్నాలజీ, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోల్కతాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది జూట్ యొక్క టెక్నాలజీని, డైరెక్టరేట్ ఆఫ్ జూట్ డెవలప్మెంట్. సో ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ జూట్, these 2 are mainly, one is located in Barakpur and another one is located in Kolkata. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రాప్ మేనేజ్మెంట్ చూసినట్టయితే ఇక్కడ మనం తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ కింద మనము క్రాప్ కల్టివేషన్ స్టెప్స్ అని చూస్తున్నాము. సో క్రాప్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అనమాట. సో దాంతో మనకి వాళ్ళు మెయిన్గా మనకి క్రాప్ మేనేజ్మెంట్లో తమిళనాడులో ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు క్రాప్స్ అనేది కల్టివేట్ చేస్తారో సో ఆ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఇచ్చారు. కానీ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీసుకుంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనం జనపనార అనేది కల్టివేట్ చేస్తాం సార్. మెయిన్గా ఎందుకంటే ఈ జనపనార అనేది మనం దారం తయారు చేసేందుకు ఉపయోగిస్తాం కాబట్టి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఈ 3 డిస్ట్రిక్ట్లు మాత్రమే మనకి జూట్ కల్టివేషన్ అనేది ఉంది ప్రస్తుతానికి ఏపీలో. కానీ ఇక్కడ తమిళనాడులోది కంపేర్ టు తమిళనాడు ఈజ్ గ్రేటర్ దెన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక 3-4 డిస్ట్రిక్ట్లు మాత్రమే జనపనార అనేది కల్టివేట్ చేస్తున్నారు. సో అట్లా తీసుకున్నట్టయితే చాలా జిల్లాల వరకు కల్టివేట్ చేస్తున్నారు. సో దీనికి ముఖ్యంగా ఏ రకమైన సాయిల్స్ సూటబుల్ అవుతుందంటే అల్యూవియల్ శాండిలమ్ సాయిల్స్, అదేవిధంగా క్లేలమ్ సాయిల్స్ ఆర్ బెస్ట్ సూటబుల్ టు జూట్ ప్రొడక్షన్. మనకి క్లే లోమీ సాయిల్స్ అంటే ఏమంటే బంకమన్ను అనమాట. శాండీ అంటే ఇసుకతో ఉండేటువంటి లోమీ సాయిల్స్ కానీ, అదేవిధంగా క్లే లోమీ సాయిల్స్ కానీ సూటబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కువ. అదేవిధంగా ఈ 2 వెరైటీస్ గురించి మనం స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే సాయిల్ టైప్స్లో వచ్చి ఫస్ట్ది కార్కొరస్ క్యాప్సులారిస్, అదేవిధంగా ఒలిటారియస్ జూట్. ఈ 2 ఫస్ట్ది వచ్చి కార్కొరస్ క్యాప్సులారిస్ వచ్చి జూట్ కెన్ గ్రో ఈవెన్ ఇన్ స్టాండింగ్ వాటర్ ఎస్పెషలీ టువర్డ్స్ టు ద లెటర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రోత్ అన్నాడు. సో స్టాండింగ్ వాటర్లో కానీ మనం కల్టివేట్ చేయడానికి పాసిబుల్ అయ్యే వెరైటీ వచ్చి కార్కొరస్ క్యాప్సులారిస్. సో గుర్తుపెట్టుకోండి పక్కాగా. అదేవిధంగా స్టాండింగ్ వాటర్లో మనము పెంచలేని పరిస్థితి అంటే అది కరువు యొక్క స్థితిని తట్టుకోగలదు, డ్రాట్ కండిషన్ని రెసిస్టెన్స్ అయ్యేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి దాన్ని వచ్చి కార్కొరస్ ఒలిటారియస్ అన్నాం. సో ఈ 2 వెరైటీస్ వచ్చి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది వచ్చి కార్కొరస్ క్యాప్సులారిస్, అదేవిధంగా ఒలిటారియస్ జూట్ విల్ నాట్ థ్రైవ్ ఇన్ స్టాండింగ్ వాటర్. ద లెటర్ ఈజ్ మోర్ డ్రాట్ రెసిస్టెంట్ అండ్ ఈజ్ దేర్ ఫార్ గ్రోన్ ఇన్ లైటర్ సాయిల్స్. సో అర్థమైందా? 2 పాయింట్లు వచ్చి 2 వెరైటీస్కి ఇచ్చారు ఇక్కడ స్పెసిఫిక్. దీని మీద బేస్ చేసుకొని మనకి స్పేసింగ్ కానీ, అదేవిధంగా సీడ్ రేట్ కానీ ఈ 2 మెన్షన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ సీజన్ వచ్చి ఫిబ్రవరి సీజన్ మనం సోయింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ల్యాండ్ ప్రిపరేషన్ వచ్చి సో ఇఫ్ ద సీడ్స్ ఆర్ వెరీ స్మాల్, ఫైన్ టిల్త్ సాయిల్ అనేది కంపల్సరీగా మనకు కావాలి. సో సీడ్ అనేది చాలా చిన్నదిగా ఉందనుకోండి, స్ప్రౌటింగ్ వచ్చేదానికి చాలా ఈజీగా ఉంటుంది ఫైన్ టిల్త్ సాయిల్ అయితే. అదేవిధంగా ఒకవేళ సీడ్ పెద్దదైనా కానీ హార్డ్ సాయిల్స్లో పాసిబుల్ అవుతుంది. హార్డ్ సాయిల్ ఉన్నప్పుడు, హెవీ సాయిల్ ఉన్నప్పుడు మనము హార్డ్ కానీ హెవీ సాయిల్ ఉన్నప్పుడు కానీ సీడ్ స్ప్రౌటింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి స్మాల్ సీడ్స్ ఉన్నప్పుడు మనము ఫైన్ టిల్త్ సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సినటువంటి మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్ చూసినట్టయితే 5 tons ఆఫ్ వెల్ డీకంపోజ్డ్ ఫార్మ్ యార్డ్ మెన్యూర్. సో 5 టన్నుల డీకంపోజ్ అయినటువంటి FIM మనకు ఉపయోగించాలా. ఎప్పుడు? డ్యూరింగ్ లాస్ట్ ప్లవింగ్. మనం మెయిన్ ఫీల్డ్ ఎప్పుడైతే లాస్ట్ ప్లవింగ్ చేసుకుంటామో ఆ సిచ్యువేషన్స్లో మనము 5 టన్నుల యొక్క డీకంపోజ్ అయినటువంటి FIM అనేది మనము ప్లవింగ్కి ముందు లేదా ప్లవింగ్లో కానీ వేసుకోవాలి. 5 టన్నులు అంటే 1 ton ఈజ్ ఈక్వల్ టు 1000 kgs కాబట్టి 5 టన్నులు వచ్చి ఇక్కడ మనకు హెక్టార్ ఇచ్చాడు.
ఒక హెక్టార్కి 5 టన్నులు అయినప్పుడు సుమారు మనం 5,000 కేజీల ఎఫ్ఐఎం ఫామ్ యార్డ్ మెన్యూర్ అనేది మన ల్యాండ్కి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా బిసైడ్స్ 20 కేజీ పర్ హెక్టార్, 20 కేజీల హెక్టార్ నైట్రోజను, అదేవిధంగా P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అండ్ పొటాషియం అన్నీ కానీ 20 కేజీ ఇచ్చుకోవాలా ఒక హెక్టార్కి. సో ఇక్కడ మనకి ఒక హెక్టార్కి 20 కేజీలు అని చెప్పాడు. మనకి ఇక్కడ ఇచ్చే ప్రాబ్లమ్స్ తీసుకుంటే ఒక ఎకరాకి ఎన్ని కేజీలు ఇవ్వాలి ఎన్పికే రేషియో అని అడుగుతాడు క్వశ్చన్. సో అప్పుడు మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ కరెక్ట్గా తెలుసుంటే మనము ఈ 20 కేజీని స్ప్లిట్ చేసి 2.5 ఎకర్ కాబట్టి 20ని మనము ఒక ఎకరాకి ఎంత మళ్ళీ హాఫ్ ఎకరాకి ఎంత అని మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అదేవిధంగా బెడ్స్ అండ్ ఛానల్స్ ఆర్ ఫార్మడ్ డిపెండింగ్ ఆన్ వాటర్ రిసోర్సెస్. సో మనం దీంతో సపరేట్గా రిడ్జెస్ ఫర్రోస్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా ఉండే ల్యాండ్లో మనము సోయింగ్ చేసుకుంటే లైన్ సోయింగ్ చేసుకున్నా బ్రాడ్కాస్టింగ్ చేయడం సరిపోతుంది. కానీ ఇక్కడ డిపెండింగ్ ఆన్ వాటర్ మనం ఇరిగేషన్ ఇవ్వడం వల్ల బహుశా కాలువలు కెనాల్స్ ఏర్పడవచ్చు, నో ప్రాబ్లం ఏర్పడినా కానీ. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ వెరైటీస్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను 2 వెరైటీస్. ఒకటి వచ్చి కార్కరస్ క్యాప్సులారీస్, అదేవిధంగా రెండోది వచ్చి కార్కరస్ ఒలిటోరియస్. ఈ 2 వెరైటీస్ మెయిన్గా మనము గ్రో చేస్తాం. ఇది యాక్చువల్గా ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద డిపెండింగ్ ఆన్ వెదర్ దే ఆర్ ప్రిపేర్డ్ ఆల్రెడీ సమ్ ఆఫ్ వెరైటీస్ ఫ్రమ్ తమిళనాడు, మెయిన్లీ TNU తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. దే ఆర్ ప్రిపేర్డ్ దీస్ JRC 212, JRC 321 దీస్ వెరైటీస్. నెక్స్ట్ క్రాప్ డ్యూరేషన్. సో ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు చెప్పాను 3 రకాల డ్యూరేషన్ వెరైటీస్ ఉంటుంది. ఒకటి వచ్చి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్, అదేవిధంగా మీడియం డ్యూరేషన్ వెరైటీస్, అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్. ఇక్కడ మనకి 120 to 140 డేస్ ఇచ్చారు కాబట్టి సో ఇది మనం లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ కింద మనం పరిగణనకి తీసుకుంటాం. సో షార్ట్ డ్యూరేషన్ మీన్స్ 90 డేస్, అదేవిధంగా మీడియం డ్యూరేషన్ మీన్స్ 90 to 120 డేస్. ఇక్కడ 120 to 140 డేస్ ఉంది కాబట్టి లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కింద మనము జూట్ కూడా పరిగణిస్తాము. సో జూట్ అంటే ఏమి, జనపనార. సో సీడ్ రేట్ అండ్ సోయింగ్ చూసామా. ఇప్పుడు సీడ్స్ కెన్ బి సోన్ ఎయిదర్ బై బ్రాడ్కాస్టింగ్ ఆర్ లైన్ సోయింగ్. చెప్పాం కదా ఆల్రెడీ, బ్రాడ్కాస్టింగ్ అంటే చల్లడము, అదేవిధంగా లైన్ సోయింగ్ అంటే మనము నార్మల్గా నాటుకుంటూ విత్తుకుంటూ వెళ్ళడం. సో ఇక్కడ 2 వెరైటీస్కి కానీ సీడ్ రేటు అదేవిధంగా స్పేసింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్క వెరైటీ అనేది మనము వాటర్ స్టాగ్నెంట్గా ఉండే కండిషన్లోనూ పెరుగుతుంది, ఇంకొక వెరైటీ అనేది వితౌట్ వాటర్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా 2 రకాల వెరైటీకి టూ టైప్స్. ఒకటి వచ్చి డ్రాట్ కండిషన్ తట్టుకునే వెరైటీ ఒకటి, ఇంకోటి వచ్చి తట్టుకోలేని దానికి మనం వాటర్ ఎక్కువ ఇవ్వాలి. వాటర్ ఎక్కువ వేయాలంటే ఆటోమేటిక్గా స్పేసింగ్ ఎక్కువ వదలాలి. స్పేసింగ్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా సీడ్ రేట్ తగ్గిపోతుంది. సో కాన్సెప్ట్ ఒక్కసారి మీరు ఒక్క క్రాప్కి నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా అన్ని క్రాప్స్కి ఇదే కాన్సెప్ట్ అనమాట. సో స్పేసింగ్ ఎక్కువ ఉంటే సీడ్ రేట్ తక్కువ ఉంటుంది, సీడ్ రేట్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్లాంట్ పాపులేషన్ కూడా తక్కువ వస్తుంది. సో ఇక్కడ చెప్పిన 2 వెరైటీస్ ఓన్లీ చెప్పాము మనము. ఒకటి వచ్చి ఒలిటోరియస్, అదేవిధంగా క్యాప్సులారిస్. ఒకటి ఇచ్చి సీడ్ రేటు ఇక్కడ మనం హెక్టార్కి తీసుకున్నారు. సీడ్ రేటు ఒక హెక్టార్ ల్యాండ్కి ఎంత సీడ్ వేయాలనేది మాత్రం పరిగణించారు. కానీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 1 ఎకరాకి అడిగినా హాఫ్ ఎకరాకి అడిగినా మన సీడ్ రేట్ అనేది మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వేయాల్సి వస్తుంది. సో ఏ క్రాప్కి ఎంత సీడ్ రేట్ అనేది మనం టేబులర్ కాలంలా వేసుకుంటేనే మనకి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో అందుకనేసి ఒలిటోరియస్ ఫస్ట్ లైన్ సోయింగ్ తీసుకున్నాడు. లైన్ సోయింగ్లో తక్కువ, అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్లో ఎక్కువ. ఎందుకంటే చల్లుతాం కాబట్టి కొన్ని స్ప్రౌటింగ్ రావచ్చు, రాలేకపోవచ్చు. అందువల్ల 2 kgs ఎక్స్ట్రానే మనము చల్లుతామన్నమాట బ్రాడ్కాస్టింగ్లో. లైన్ సోయింగ్లో అది ఆర్డర్లో ఉంటుంది కాబట్టి, లైన్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా దానికి వేయాల్సినటువంటి ఇంటిగ్రేటెడ్ స్టెప్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కానీ మనం తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ వస్తుంది స్ప్రౌటింగ్ అనేది. నెక్స్ట్ క్యాప్సులారిస్. ఈ వెరైటీకి వచ్చి సీడ్ రేటు లైన్ సోయింగ్లో 10 kgs ఉంది. సో చూడండి, ఒలిటోరియస్కి క్యాప్సులారిస్కి లైన్ సోయింగ్లో 2 kgs డిఫరెన్స్ ఉంది. 5 kg ఒకటి, అదేవిధంగా 7 kg ఒకటి. బ్రాడ్కాస్టింగ్లో వచ్చి 7 kg ఒకటి, 10 kg ఒకటి. సో వీటికి స్పేసింగ్ చూసినట్టయితే ఒలిటోరియస్కి తక్కువ స్పేసింగ్ 25x5 అంటే 25 అంటే రో టు రో. ఆల్రెడీ చెప్పాను నేను, రో టు రో ఉండేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేది ఎప్పుడు కానీ రో టు రోనే. ప్లాంట్ టు ప్లాంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ 5 సెంటీమీటర్లు అన్నాడు, నాట్ మీటర్స్. సో రో టు రో స్పేసింగ్ వచ్చి 25 సెంటీమీటర్ అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ లాంగ్ స్కేల్ అనాల. అదే ప్లాంట్ టు ప్లాంట్ వచ్చి 5 సెంటీమీటర్లు. సో స్పేసింగ్ తక్కువ ఉంది అంటే దాని యొక్క సీడ్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ మీన్స్ ప్లాంట్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి అర్థం.
సో మనకు అక్కడ స్పేసింగ్ తక్కువ ఇచ్చినాం కాబట్టి వాటికి నీరు అవసరం లేదు. స్పేసింగ్ తక్కువ ఇచ్చినాం, ఒకవేళ స్పేసింగ్ ఎక్కువ ఇచ్చామనుకోండి, ఎందుకు ఎక్కువ ఇస్తాము? కెనాల్స్ పెద్దగా ఉండేదానికి, అంటే నీళ్ళు కట్టేటువంటి పాదులు పెద్దగా ఉండేదానికి మనం స్పేసింగ్ అనేది ఎక్కువ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీళ్ళు అనేది బాగా పారుతుంది. పారిన తర్వాత మనకి ప్లాంట్స్ అనేది బాగా వస్తుంది. సో అందుకనేసి డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ మనం పర్టికులర్గా ఐడెంటిఫై చేస్తే క్యాప్సులారీస్కి స్పేసింగ్ అనేది ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ నిలుపుదల అనేది కావాలా, స్పేస్ ఉంటేనే నీళ్ళు అనేది నిలుస్తుంది. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇంతకుముందు చెప్పినటువంటి దాంతో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. దీంతో సాయిల్ టైప్లో స్టాండింగ్ వాటర్ గ్రో ఈవెన్. సో చూడండి, ఇక్కడ సాయిల్ టైప్లో ఇచ్చినాడు సెకండ్ పాయింట్, క్యాప్సులారీస్ జూట్ కెన్ గ్రో ఈవెన్ ఇన్ స్టాండింగ్ వాటర్. కాబట్టి మనం స్పేసింగ్ ఎక్కువ ఇవ్వాలి, వాటర్ స్టోర్ అవ్వాలంటే, స్టాండ్ అవ్వాలంటే అక్కడ. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా, సీడ్ రేట్ అండ్ సోయింగ్. నెక్స్ట్ వీడ్ మేనేజ్మెంట్. ఏ క్రాప్కైనా 20 రోజుల తర్వాత కలుపు తీసే ప్రక్రియ కంపల్సరీ జరగాల. మస్ట్ అండ్ నీడ్ టు టేక్ వీడ్ ఫ్రీ ఫీల్డ్. అర్థమైందా? హ్యాండ్ వీడింగ్ ట్వైస్ ఆన్ 20 to 25 days అండ్ ఆల్సో 35 to 40 days. వన్స్ వీ స్ప్రే ఫ్లూక్లోరైన్ అట్ 3 days ఆఫ్టర్ సోయింగ్. 3 రోజులు మనం నాటిన తర్వాత మనం ఖచ్చితంగా ఫ్లూక్లోరైన్ అనేటువంటి కెమికల్ మనం స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది 3 రోజుల తర్వాత అనేది ప్రీ ఎమర్జెన్సీ అనమాట, అంటే మొలక రాకముందు విత్తిన తర్వాత. సో మనం నాటుంటాము, మొలక వచ్చి ఉండదు అప్పటికి. సో అప్పుడు మనం కొట్టాలన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ దానికి ఈక్వల్ అయిపోతుంది. అది కూడా 1.5 kg పర్ హెక్టార్. 1.5 kg ఒక హెక్టార్కి ఏమన్నాడు, ఏది ఫ్లూక్లోరైన్. అండ్ ఈజ్ ఫాలోడ్ బై ఇరిగేషన్. ఫర్దర్ 1 హ్యాండ్ వీడింగ్ కెన్ బి టేకెన్ అప్ అట్ 30 to 45 days. సో ఇది హ్యాండ్ వీడింగ్, ఇది వచ్చి వీడ్ మేనేజ్మెంట్. సో కలుపు నివారణకు సంబంధించి కెమికల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఫ్లూక్లోరైన్, అదేవిధంగా హ్యాండ్ వీడింగ్. ఈ 2 ప్రాసెస్లు సరిపోతుంది. ఎందుకంటే ఇది మెయిన్గా మనము దారాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి దీంతో మనము పెద్దగా కలుపు కంట్రోల్ చేసిన పనిలే. హై డోస్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ ఇస్తున్నాం మనం ఫ్లూక్లోరైన్ కాబట్టి. నెక్స్ట్ టాప్ డ్రెస్సింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్. ఇట్ మీన్స్ కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ సాయిల్ విత్ ద ఫెర్టిలైజర్ ఆర్ farmyard manure. అప్లై 10 kg ఆఫ్ నైట్రోజన్ అట్ 20 to 25 days ఆఫ్టర్ ఫస్ట్ వీడింగ్. ఎప్పుడైనా సరే కలుపు తీసిన తర్వాతనే మనము మందు అనేది వేయాల్సి వస్తుంది. కలుపు ఉన్నప్పుడు మందిస్తే మన ప్లాంట్స్ తీసుకోవాల్సిన సత్వం అంతా కానీ, మొక్కలు తీసుకోవాల్సిన సత్వం అంతా కానీ కలుపు మొక్కలు తీసుకుంటుంది. అందుకనేసి కలుపు తీసిన 20 రోజుల తర్వాత మనము మొదటిసారి నైట్రోజన్ అప్లికేషన్ కానీ, అదేవిధంగా ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా దెన్ అగైన్ 35 to 40 days సెకండ్ హ్యాండ్ వీడింగ్. సో సెకండ్ వీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. సో డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ డ్రౌట్ కరువు పరిస్థితుల్లో, అదేవిధంగా ఫెర్టిలైజర్ షార్టేజ్ అయినప్పుడు, మనం ఎరువులు అందుబాటులో లేనప్పుడు 8 kg యూరియా అనేది 2% యూరియా సొల్యూషన్, 2% కాన్సన్ట్రేషన్ అనేటువంటి యూరియా సొల్యూషన్ 20 గ్రాముల యూరియా అనేది 1 లీటర్ వాటర్లో కలపాలి. 2% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ 2% కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి యూరియా అనేది 1 లీటర్ వాటర్లో కలుపుకొనేసి మనము జూట్ క్రాప్కి స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ట్యాబ్లెట్స్ ఫాస్ట్గా పనిచేస్తుందా, ఇంజెక్షన్ ఫాస్ట్గా పనిచేస్తుందా అంటే ఇంజెక్షనే ఫాస్ట్గా పనిచేస్తుంది. సో అందుకనేసే మనం ఎరువు సాయిల్కి వేసినప్పుడు సాయిల్లోకి వెళ్ళి మిక్స్ అయ్యి మళ్ళీ మిక్సింగ్ అంతా అయ్యి తర్వాత రూట్స్ ద్వారా ప్లాంట్స్ తీసుకునే లోపు జస్ట్ వీఆర్ స్ప్రేయింగ్ ద యూరియా విత్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ 2%. ఈజీలీ వీ కెన్ గివ్ ద ఫెర్టిలైజర్ టు ద ప్లాంట్స్. సో దిస్ ఈజ్ 20 గ్రాముల యూరియా ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అన్నాడు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆన్ జూట్ ఫోలియేజ్ ఆన్ 40 to 45 యాజ్ వెల్ యాజ్ 70 to 75. మనం కలుపు తీసినది మాత్రము 20 నుండి 25 రోజులు, 35 నుండి 40 రోజులు. కానీ ఇక్కడ యూరియా స్ప్రే చేసుకోవాల్సింది వచ్చి 40, 45, 70, 75. ఇది గుర్తుంటుంది. సో నెక్స్ట్ వచ్చి వాటర్ మేనేజ్మెంట్. జూట్ క్రాప్ రిక్వైర్స్ 500 mm ఆఫ్ వాటర్. ఫస్ట్ ఇరిగేషన్ టు బీ గివెన్ ఆఫ్టర్ సోయింగ్ అండ్ లైఫ్ ఇరిగేషన్ ఆన్ 4th day ఆఫ్టర్ సోయింగ్. మనం ఫస్ట్ టైం సోయింగ్ చేసిన తర్వాత, విత్తుకున్న తర్వాత
మనము కంపల్సరీ వాటర్ కట్టాలి. తర్వాత వచ్చి 4వ రోజు తర్వాత నీళ్ళు కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్వర్స్ ఇరిగేషన్ క్యాన్ బి గివెన్ వన్స్ ఇన్ 15 days. 15 రోజుల వ్యవధితో మనము 120 నుండి 140 రోజుల మధ్యలో ప్రతి 15 రోజులకు ఒకసారి నీళ్ళు కట్టుకుంటూనే ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చి ఈ క్రాప్ యొక్క హార్వెస్ట్ అనేది మనం 100 రోజుల నుండే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ డ్యూరేషన్ క్రాప్. మనం ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తే ఆ తర్వాత ఉండేదాన్ని మళ్ళీ రీహార్వెస్ట్కి వచ్చి ఉంటుంది. సో ఇట్ మీన్స్ 100 to 110 days బట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 120 to 135 days depending on local cropping system. Jute plants are left in the field for 3 to 4 days for leaf shedding. So then thick and thin plants are sorted out. తయారవుతుంది. సో ఆ విధంగా అయినప్పుడు మనం దాన్ని కట్టలు మనకు అనుకోని సైజులో మనం కట్టలు కట్టేసి పెట్టుకుంటాం అనమాట. సో అదే ఇక్కడ ఇచ్చాడు, బండిల్డ్ ఇన్ కన్వీనియంట్ సైజ్, మనకు కావాల్సిన సైజులో, మనం మోసేటువంటి సైజులో, లేదంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించే వెహికల్స్ ఏదైతే ఉంటుందో వాటికి కావాల్సినంత సైజులో మనము రెడీ చేసుకుంటాం. ఏది హార్వెస్ట్ అయిపోయిందో జూట్ క్రాప్ని, దీన్ని తీసుకుపోయేసి మనం ఇండస్ట్రీకి సప్లై చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? దీని ద్వారా మనకి దారం అనేది ఉత్పత్తి చేస్తారు, థ్రెడ్ అనేది. సో ఈల్డ్ చూద్దాం ఫైనల్గా. ఈల్డ్ ఏంది? మనకు వచ్చేటప్పుడు దిగుబడింది మనం ఈల్డ్ అంటాం. గ్రీన్ ప్లాంట్ వెయిట్ ఈల్డ్ ఈజ్ 45 to 50 tons per hectare. 45 నుండి 50 టన్నుల యొక్క వెయిట్ అనేది ఒక హెక్టార్కి మనం చూస్తాం. సో 1 hectare ఈజ్ ఈక్వల్ టు 247.12 cents. సో ఇక్కడ 45 నుండి 50 టన్నులు అన్నాడు. సో 45,000 kgs నుండి 50,000 kgs మధ్యలో మనము ఒక హెక్టార్కి వచ్చేటువంటి ప్లాంట్స్ అంతా వెయిట్ అనమాట. సో దాని నుండి మనకి దారం అనేది థ్రెడ్ ఎంత వస్తుందంటే ఫైబర్ ఈల్డ్ ఈజ్ 2.5 to 2.0 to 2.5 అంటే టన్స్ పర్ హెక్టార్ అన్నాడు. మనకు అక్కడ ప్లాంట్స్ వచ్చేది మొత్తం 45,000 kgs నుండి 50,000 kgs అయినప్పటికీ కానీ మనకు వచ్చేటువంటి ఫైబర్ ఈల్డ్ అనేది ఎంత వస్తుందంటే జస్ట్ 2,000 నుండి 2,500 వరకే మనకి వచ్చే అవకాశం ఉంది. ఏది? దారం. దాన్ని మనం ఫైబర్ ఈల్డ్ అంటాం. సో గ్రీన్ ప్లాంట్ వెయిట్ ఈల్డ్ 45,000 నుండి 50,000 వరకు వచ్చినా కానీ ఒక హెక్టార్కి మనకు వచ్చేటువంటి ఫైబర్ ఈల్డ్ అనేది తర్వాత దాని నుండి 2,500 kgs వరకే మనము ఫైబర్ అనేది తీస్తాం. తర్వాత అనేది మిగిలినంత ఫర్దర్ యూజెస్ ఆఫ్ జూట్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. యూజెస్ ఆఫ్ జూట్ అనేటువంటి టాపిక్ ఉపయోగాలు తెలుసుకోవచ్చు. సో ఈల్డ్ అయిపోయింది. అదేవిధంగా